జ్యోతి పూర్వజ్ లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం కిల్లర్. ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్పై పూర్వజ్ పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఊర్విష్ పూర్వజ్ సమర్పణలో పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. తాజాగా టీజర్ లాంచ్ వేడుక నిర్వహించారు మేకర్స్. దురంధర్ మీరు చూసే ఉంటారు. అందులో అక్షయ్ ఖన్నా తనకి చేశాను. ఉపేంద్ర గారు రీసెంట్గా రోలెక్స్ మీ అందరికీ తెలుసు, సూర్యది. అలాగే విక్రమ్ సార్, సల్మాన్ ఖాన్, చాలా బాజీరావ్ మస్తాని, పద్మావతి, రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, అలా చాలా క్యారెక్టర్స్ చేశాను. మిగిలింది వికీపీడియాలో చూడాలి. అలా చాలా డేటా ఉంది. సో యాక్టింగ్ కోసం మంచి అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్. Thank you, Suku sir, for making me a villain. So this movie is all about teamwork. Everybody have done a fantastic job together. I think we are going to make really some history. Thank you. 24 years నుంచి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. క్రియేటివ్ వర్క్ చేస్తున్నాను తెలుసు అందరికీ. కానీ ఒక సినిమాలో నన్ను కూడా యాక్ట్ చేయించవచ్చు అని ఒక వెరైటీ ఐడియా వచ్చింది సార్కి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ అన్నప్పుడు ఎంట్రన్స్లోంచి చూస్తుంటే కూడా ప్రతి పోస్టర్లో కూడా వీఆర్ సీయింగ్ అ లేడీ పోస్టర్. అంటే చాలా మటుకు మనం హీరో ఓరియంటెడ్ పోస్టర్స్, హీరో ఓరియంటెడ్ సినిమానే చూస్తాము. సో ఒక లేడీ పోస్టర్ని ఇంత బాగా ఎలివేట్ చేస్తూ ప్రతి పోస్టర్లో కూడా మేడమే ఉన్నారు. ఈవెన్ ఇక్కడ పైకి వచ్చాక థర్డ్ ఫ్లోర్కి వచ్చాక కూడా ద బిగ్ వన్ అండ్ ద బ్యాక్, ఇప్పుడు రాబోయే బ్యాక్ సైడ్ వన్ కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మేడం పిక్స్ అవి సోషల్ మీడియాలో అవి చూస్తున్నప్పుడు మన మాధవ్ దశరథ గారితో నేను చాలాసార్లు షేర్ చేస్తుండే. షీ లుక్స్ సమ్వాట్ లైక్, అంటే ఒక యంగ్ ఐశ్వర్య రాయ్ కానీ, ఒక క్యాట్రినా కైఫ్ కానీ అలాంటి పర్సోనా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ మూవీలో ఫైట్ స్కిల్ కూడా చూపించారు. అంటే సీరియల్ నుంచి వచ్చారని చాలామంది అంటున్నారు. టు గివ్ ఎ ఇన్సైట్, రాజమౌళి గారు కూడా సీరియల్ నుంచి వచ్చారండి. సో వీ డోంట్ నో, అంటే స్టార్టింగ్ పాయింట్ ఏదైనా అవ్వచ్చు, వేర్ దే గో వి నెవర్ నో. సో రైట్ టెక్నీషియన్, రైట్ టీమ్ అండ్ రైట్ ఎఫర్ట్ ఒక సినిమాలోకి వెళ్ళినప్పుడు ఇట్ గోస్ బియాండ్ ఎనీవన్స్ ఇమాజినేషన్. ఈ టీజర్ రిలీజ్ చేయాలని యాక్చువల్లీ ఒక థాట్ కూడా లేదు. గ్లిమ్స్లోనే కొన్ని విజువల్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎందుకు టీజర్ వద్దు, డైరెక్ట్గా ట్రైలర్ చేసి రిలీజ్ చేసేద్దామని నేను ఫైట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఆ టైంలో లేదు, వీ నీడ్ ఇట్. అండ్ అంటే నేను విజువల్ ఎక్కడ ఏది డిస్టర్బ్ అవ్వకుండా నేను టీజర్ కట్ చేస్తాను అని ఎన్ని రోజులు, అది అనుకున్న రోజు నుంచి till today he has almost worked alone along with మన DOP. హ్యూజ్ థ్యాంక్స్. మనకేమో మా లక్, ఫ్రమ్ ద డే వన్ ఏ ఈవెంట్ చేసినా కానీ ఆయన మాకు దొరకట్లేదు. కరెక్ట్ టైంకి ఆయనకి ఏదో ఒక ప్రోగ్రామ్ పడిపోతుంది. సో హీఈస్ అవుట్ ఆఫ్ కంట్రీ టుడే, బట్ హీస్ టీమ్ ఈజ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ భద్రా, మాధవ్ శర్మ అండ్ విశాఖ. And still more people are there, but their team, more than his direction team, వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లోకి దూరి పనిచేశారు. దే దే హ్యావ్ వర్క్డ్ వెరీ హార్డ్. అదే విజువల్ మీకు కనిపిస్తుంది, బికాస్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్రాజెక్ట్ అండ్ వెరీ డిఫరెంట్. అంటే మీరు చూసుండరు, బికాస్ ఐఎమ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ పాస్ట్ 10-15 years. ఐ హ్యావ్ నాట్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ. విజువలీ వెరీ గుడ్. అంటే మాకున్న బడ్జెట్కి, మాకున్న లిమిటేషన్స్కి దాన్ని దాటి వీ కుడ్ డూ సంథింగ్. సో దట్ ఈస్ వాట్ ఐ కుడ్ సే. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. ఇప్పుడు మీరు చూసిన టీజర్ కూడా ఇట్స్ జస్ట్ 40% ఆఫ్ కేర్ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ సైకలాజికల్ మేజ్. జస్ట్ 40%. అసలు అది ముందుంది, అది ట్రైలర్లో వస్తుంది. దీనికి మీరు ఆ థ్రిల్, ఆ ఫ్యాక్టర్ ఏదైతే బిగిన్ చేసి వదిలేసామో ట్రైలర్లో చాలా గట్టిగా ఉంటుంది. ద ఒరిజినల్ స్టోరీ, ద ఒరిజినల్ కాంటెంట్ ఉంటుంది. అది కూడా 80% వరకే. ద మూమెంట్ యూ హిట్ ద థియేటర్స్, ఆ లాస్ట్ 20% అలాంగ్ విత్ ఆల్ దీస్ 80% అనేది మ్యాచ్ అవుతుంది మీకు. దట్ 20% ఈజ్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్. దట్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ టీజర్స్ లాస్ట్ డైలాగ్, యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ మైండ్. టీజర్లో చాలా క్లియర్గా క్లూ ఇచ్చాం. That's the story. Story deals with artificial intelligence, emotional trauma, brother-sister bonding, and revenge, and subconscious identity. లాట్ మోర్ ఫ్యాక్టర్స్ అండి. అంటే కమర్షియల్గా డీల్ చేస్తూనే ఒక చిన్న ఎక్కడో ఒక
రిక్షా బండి నడుపుకునే వాళ్ళు, ఆటో వాళ్ళకి కూడా చాలా ఈజీగా, చాలా సున్నితంగా సినిమా అర్థమైపోద్ది. ఏదో రీసెర్చ్ ఉంది, నాలెడ్జ్ ఉందని చెప్పి అంత దట్టంగా దిట్టించలేదు. వెరీ స్మూత్ మేనర్లో ఉంటుంది. డీల్స్ విత్ మల్టీలేయర్డ్ స్క్రీన్ ప్లే. మీరు అక్కడ ఆల్రెడీ టెర్రరిస్ట్ అని చూస్తున్నారు. కిల్లర్ స్టాండ్స్ ఫర్ కిల్లార్. ఆర్ స్టాండ్స్ ఫర్ రక్తిక, who is a vampire, and R stands for Rania, who is a terrorist, and R stands for Ria, who is a spy, and R stands for Rai, who is a venomous Rai, and R stands for the suspense, which I have to wait for the trailer. The trailer that hits you very hard more than this, I believe. ట్రైలర్ కూడా అయిపోయింది. ఎడిట్ కట్ ప్రతిది రాసిన దగ్గర నుంచి నేను ఎడిట్ కట్టే రాస్తాను అండి, ఫైనల్ కట్.